క్రీస్తునందు ప్రియమైన వారులారా, నా పేరు నోబుల్ ప్రకాష్. నేను ఈ సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నాను. రాజా గారు ఒక సినీ ఫీల్డ్ నుంచి ఈ లోక ప్రపంచం నుంచి పరలోక ప్రపంచంలోకి వచ్చినాడంటే ఆశ్చర్యం అనిపించింది. ఏమి జరుగుతుందో చూద్దామని ఇక్కడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చినప్పుడు గొప్ప వాక్యం వినపడుతుంది. గడిచిన 60 సంవత్సరాలు నేను అనేక సంఘాలు తిరిగినాను. మామూలు వాక్యమే, అంత ట్రెడిషనల్ వాక్యమే, బైబిల్ చెప్పేవరకే కానీ అది ప్రాక్టికల్గా ఎవరు అనుభవించడం లేదు. ఈవెన్ సంఘ కాపర్లు కూడా ఆ రీతిగా ప్రవర్తించడం లేదు. నేను వాక్యం కొరకు అనేక సంఘాలు తిరిగినాను. వాక్యం కావాలని ప్రతి చోట కూడా వాక్యం ఉంటుంది, కానీ జీవితాలలో ఆ రీతిగా లేవు. రాజా గారి దగ్గరికి వచ్చినాక ఆయన వాక్యానుసారమైన జీవితమును బట్టి వందనాలు. ఆయన ద్వారా అనేకులు ఇంకను రావాలని నా జీవితంలో అనేక కార్యం ఆయన జరిగింది. నా జీవితంలో నిజమైన క్రైస్తవ జీవితం ఏంటి అని గ్రహించగలిగినాను. నా కుటుంబం అంతా ఆయనకు సాక్షులుగా నిలవాలని నిర్ణయించుకున్నాము. ఈ రీతిగా అనేక మంది ప్రజలు, క్రైస్తవులు, ట్రెడిషనల్ క్రిస్టియన్ లైఫ్ జీవిస్తున్న ప్రతి ఒక్కొక్కరు కూడా ఒక యోధునిగా బయటికి పోవాలని ఆయన అందరినీ స్ట్రెస్ చేస్తున్నాడు. అది మన బాధ్యత, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కూడా ఆ రీతిగా అభివృద్ధి పొంది ఆత్మీయంగా ఎదిగింపబడి ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ సంఘమును 1000-10,000గా ఇంకా దీవించబడి రాబో దినములలో గొప్పగా వాడుకోవాలని ఆయన దాసుని ఆయన కంచకావ్యాల గురించి కాపాడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రాబో దినములలో గొప్ప సేవకునిగా వాడుకుంటాడని, కుటుంబాన్ని దీవిస్తాడని ఆశీర్వదిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను.